అత్తమ్మ టీవీలో ఇప్పుడు రాగి సంగటి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. రుచికరమైన ఈ హెల్తీ డిష్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని రాగి ముద్ద అని కూడా అంటారు. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: నార్మల్ బియ్యం 1 కప్పు, దీనికి 4 రెట్లు అంటే 1 కప్పు బియ్యానికి 4 కప్పుల వాటర్, ఉప్పు రుచికి సరిపడా, రాగిపిండి 1 కప్పు, బియ్యం రాగిపిండి ఈక్వల్ క్వాంటిటీస్, నెయ్యి 1 టీ స్పూన్, ఇది ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. 4 కప్పుల వాటర్, 1 కప్పు బియ్యంతో అన్నం వండుకొని పెట్టుకోండి. బాగా ఉడికిపోయినప్పుడు కొద్దిగా ఉప్పు వేయండి. ఇది ఎంతో మెత్తగా ఉడకాలి అన్నం. ఒకసారి చెక్ చేస్తే బాగా ఉడికిందంటూ తెలుస్తుంది. 4 కప్స్ వేసాం కాబట్టి మెత్తగా అన్నాన్ని వండుకోండి. ఇప్పుడు అందులో 1 కప్పు రాగి పిండి తీసుకొని కొంచెం కొంచెంగా వేస్తూ తిప్పుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టి ఉడికిస్తూ ఉండాలి. కొంచెం పిండి వేసిన తర్వాత తిప్పండి. తర్వాత మరికొంచెం పిండి వేసి తిప్పండి. ఈ పిండి వేసిన తర్వాత 2 నిమిషాలు తిప్పుకుంటూ ఉడికించండి. సిమ్లో పెట్టి ఉడికించాలి. ఇది ఎంత బాగా మ్యాష్ చేస్తే రాగి సంగటి అంత బాగుంటుంది. బాగా నలపాలి. అన్నం రాగిపిండితో బాగా కలిసిపోవాలి. అలాగే రాగిపిండి ఉడకాలి. ఇది 2 నిమిషాలు ఉడికించి బాగా మ్యాష్ చేసిన తర్వాత 1 కప్పు తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి పోయండి. అలా డీప్గా ఉన్న బౌల్లోకి తయారైన రాగి ముద్ద తీసుకోండి. ఈ రాగి సంగటి మొత్తం తీసుకొని ఈ కప్పు ప్రెస్ చేయాలి. అంటే ఇది చూడటానికి బాగుండడానికి ఈ విధంగా కప్పులో తీసుకుంటున్నాం. ఈ విధంగా మొత్తం ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీన్ని బోర్లించండి. బోర్లిస్తే నెయ్యి రాసాం కాబట్టి చక్కగా ఊడొస్తుంది. చూడటానికి కూడా ఎంతో బాగుంటుంది. అంతే, ఎంతో రుచికరమైన హెల్తీ ఐటెం రాగి సంగటి రెడీ అయింది. దీన్ని చికెన్ లేదా మటన్ పులుసుతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే రాగి సంగటి వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి. అప్పుడే రుచిగా ఉంటుంది. దీన్ని పల్లీల చట్నీతో కూడా తినొచ్చు. ఈ హెల్తీ డిష్ వారానికి ఒకసారి తింటే ఎంతో మంచిది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఈ ఫుడ్ చాలా మంచిది. మరికొన్ని రెసిపీస్ అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.